హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. తేదీ చూసుకున్నట్లయితే మే 2వ తారీఖు అండి. చివరికి చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం 1000 కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు క్లియరెన్స్కు ఒకటైతే వచ్చిందనమాట. గుడ్ న్యూస్ చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు అయితే వేసిందనమాట. గుడ్ న్యూస్ చెప్పారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల నిధులు ఇక దాదాపు 1000 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఆదేశాలతో ఆర్థిక శాఖ ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధులు అయితే రిలీజ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు తాజా ఉత్తర్వుల మేరకు అయితే పెండింగ్ బకాయిలు నెలవారీగా నిధులు 700 కోట్ల నుంచి 1000 కోట్లు అయితే పెరిగాయి కదా. ఈ క్రమంలోనే అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగులు జీపీఎఫ్ క్లియర్ చేసిందనమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనమాట. 2వ వేతన సంఘం ఏదైతే సవరణ పీఆర్సీ ఫిట్మెంట్ పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 5 కరువు భత్యాలు ఏదైతే డిఏ ఉన్నాయో ఫిట్మెంట్ను విలీనం చేసి చెల్లిస్తామని కూడా తెలిపే ప్రయత్నం చేశారు. శుక్రవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాలు సమావేశం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మారత్ జగదీశ్వరులు ఇక ఉన్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ట్రెసాలతో జాయింట్ ఏదైతే స్టాఫ్ కౌన్సిలింగ్ గుర్తింపున్న సంఘాలు, ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు, ఆహ్వానిత సంఘాలు ఇందులో అయితే పాల్గొనడం జరిగింది. నేతలు జేఏసీ నేతలు పీఆర్సీ ఫిట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పెండింగ్ డిఏలు సహా ఇతర డిమాండ్లు బట్టి విక్రమార్కకు వివరించారు. 63 అంశాలు పరిష్కరించాలని కోరారు. దీనిపైన స్పందించిన బట్టి 2వ పీఆర్సీ ఏదైతే ఉందో చైర్మన్ శివశంకర్ నుంచి నివేదిక తెప్పించుకొని పరిశీలిస్తామని, తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు పిలిపించి మాట్లాడతామని చెప్పారనమాట. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను పీఆర్సీ ఫిట్మెంట్ విలీనం చెల్లిస్తామని, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 6,000 కోట్ల బిల్లును ఏకమొత్తంలో 100 రోజుల్లో చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగులకు పెండింగ్ అంటే ఏదైతే బిల్లులు పెండింగ్లో ఉన్నాయో క్లియరెన్స్ ప్రతి నెల 1000 కోట్లను చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. జూన్ 2 నుంచి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు కూడా జారీ చేస్తామని, పథకం మార్గదర్శకాలు కూడా రూపొందించాల్సిందిగా వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు అయితే జారీ చేసి చెప్పారనమాట. ఇక సిఎస్ను అదైతే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తేవాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే కోరడం జరిగిందనమాట. మరోసారి నేతలతో చర్చిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు చెల్లింపులకు సంబంధించి జరుగుతున్న జాప్యానికి తమను బాధ్యులను చేయడం ఏంటనే ఆర్థిక శాఖ అధికారులు అయితే వాపోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక శాఖలో గడిచిన కొద్ది రోజుల కింది స్థాయి నుంచి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పెండింగ్లో బకాయిలు పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఆదేశాలు ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఆదేశాలు అమలు చేయకపోవడంతో హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగత హాజరు కావాలని ఇక ఆగ్రహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు అమలు చేయడం లేదంటూ ఆర్థిక శాఖలో కింది స్థాయి అధికారులు కూడా బాధ్యతలు చేస్తూ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేస్తున్నాం. వారిని మరింత బలోపేతానికి గురి చేస్తుందన్నమాట. ఇప్పటివరకు కూడా 14 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని సమాచారం. తప్పు ఉన్న ఉన్నతాధికారులు అయితే తమను బాధ్యులు చేశారంటూ ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇక లబోదిబాంటున్నారనమాట. మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అనేది మనకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ ప్రస్తుతం అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా తమ అభ్యర్థులను 8వ వేతన సంఘానికి తెలియజేయడానికి నిర్ణయించిన గడువు మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ పే కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ ఇచ్చారు. 8వ వేతన సంఘానికి సంబంధించి వినతులను సమర్పించడానికి గడువు 2026 మే 31 వరకు పొడిగిస్తూ అధికార ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. ముఖ్యంగా 1 కోటి మంది పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షన్లకు తమ వినతి పత్రాలు సమర్పించలేకపోతున్నామని ఉద్యోగ సంఘాలు పెన్షన్లు వ్యక్తిగత దరఖాస్తులను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే